హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఎలాగైనా మా ఊరి దగ్గరలో ఉన్న కాలువలో పీతలు పడదామని ఆయుధాలు రెడీ చేయడానికి మా చేలోకైతే రావడం జరిగింది. పచ్చని తోటలో కూర్చుండి పీతల కోసం ఆయుధాలు రెడీ చేయడం చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, కానీ ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంది. ముందుగా కొన్ని ఇనుప తీగలను తీసుకుండి ఒక సర్కిల్ ఆకారంలో వచ్చేలాగా రింగ్ నైతే తయారు చేయడం జరిగింది. అదే విధంగా ఆ రింగ్ కి ఒక వల లాంటి నెట్టను దారం సహాయంతో కుట్టడం జరిగింది. ఫైనల్ గా పీతలు పట్టడానికి ఆయుధాలను అయితే రెడీ చేసి కాలువ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఆయుధాల అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. దీని సహాయంతోనే పీతలను అయితే పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పీతల్ని ఉదయం గాని సాయంత్రం గాని పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అవి ఒడ్డుకొచ్చే సమయం ఆ సమయాల్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. చేపలు పెట్టడానికి ఎర్రనైతే వేస్తారు, కానీ పీతలను పెట్టడానికి చేపలనే ఎర్రగా వేయాలి. కానీ మా దగ్గర చేపలు లేకపోవడం వలన కోడి ప్రేగులను అయితే ఉపయోగించడం జరిగింది. ముందుగా కొన్ని కోడి ప్రేగులను తీసుకుండి నెట్టకు అటు ఇటు తాడును కట్టి ఆ తాడుకు కోడి ప్రేగుల్ని వేలాడి తీయడం జరిగింది. ఈ విధంగా కోడి ప్రేగులను నెట్టలో వేలాడి తీయడం వలన వాటి వాసనకు వచ్చి పీతలు ఇందులో పడటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగానే చేయాలని రూల్ ఏమీ లేదు. మీకు చేపలు అందుబాటులో ఉంటే వాటినే ఎర్రగా ఉపయోగించుకోవచ్చు. ఫైనల్ గా నెట్ లో ఒక అంటూ పెట్టాలి, లేకపోతే నీటిలో మునగకంట తేలిపోతుంది. ఈ పీతలను పెట్టే ఆయుధాన్ని మాత్రం నీటిలో దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా సరైన ప్లేస్ లో దింపాలి, లేకపోతే పీతలు అనేవి సరిగ్గా పడవు. ఇప్పుడు వెళ్ళి అక్కడ రౌండ్ వేసి ఒకటి తెచ్చేద్దాం. అక్కడికి లాస్ట్ పడ్డా ఎన్ని పెద్దరా ఓల్డ్ పీతలు ఉన్నాయి. అయితే కేజీన్నర వస్తుందా? ఫైనల్ గా పీతలను అయితే సింపుల్ పద్ధతిలో ఈ విధంగా పెట్టడం జరిగింది. సుమారు ఒక 20 పీతల వరకు అయితే మాకు దొరికాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.